హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చాలా సింపుల్ గా అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయొచ్చో చాలా సింపుల్ గా నా స్టైల్లో నేను చూపిస్తాను. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్ లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. దీనికోసం క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ అండి. ఇలా క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న ఆనియన్ ని ఇలా క్యూబ్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇందులోకి ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ని కూడా ఇలా క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టమాటా, అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై చేయొద్దు, పన్నీర్ అనేది హార్డ్ అయిపోతుందండి. సో ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, సాఫ్ట్ గా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు ఈ నచ్చితే ఆల్ బిర్యానీ స్పైసెస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను మా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నా, అందుకే యాడ్ చేయట్లేదు. అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా టమాటాలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్, అలాగే కారం, ధనియా పౌడర్ వేసి ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో అంతా కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాతో అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి క్యాప్సికమ్ ని మగ్గించుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా అండి. 5 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మసాలాతో అంతా కలిసేలా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఫ్రోజన్వి బఠానీ యాడ్ చేస్తున్నా అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఫ్రోజన్ బఠానీలు 2 స్పూన్స్ యాడ్ చేసి అంతా కలిసేలా కలుపుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి వేయటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. సో కసూరి మేతిని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మగ్గించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ గా బటర్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అవుతుంది. ఇది రైస్ లోకి కానీ చపాతీలోకి కానీ జీరా రైస్ తో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి నా రెసిపీ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.